డిజిటల్ కరెన్సీలో 10,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. అయితే ఇది మనం వాడుకునే డబ్బు రూపంలో కాదు. అదే బిట్‌కాయిన్ కరెన్సీ. ఓ రకంగా రహస్య ధనంగా చెప్తోన్న ఈ బిట్‌కాయిన్స్‌కి ఏ దేశం కూడా చెలామణీ చేసేందుకు అనుమతివ్వలేదు. అయినా బ్లాక్ డెన్స్‌లో ఈ కరెన్సీ తన విలువను పదింతలు వందింతలుగా పెంచుకుంటూ పోతోంది. 2010లో బిట్‌కాయిన్ ఒక్కటి కొనుగోలు చేయాలంటే ₹2.85 సరిపోయేది. మరిప్పుడు అదే బిట్‌కాయిన్ లక్షల్లో చేరిపోయింది. ఏకంగా బిట్‌కాయిన్ కమ్యూనిటీనే ఏర్పాటు చేసుకుని మరీ కొంతమంది ఈ ట్రేడింగ్ చేస్తున్నారు. దాదాపు 50 కంపెనీలు బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్స్‌కి అనుమతిస్తున్నాయి. బిట్‌కాయిన్ బ్లాగులో వాటిని ఎలా వాడాలో కూడా నేర్పుతున్నారు. అయితే ఎంత వాల్యూ పెరిగినా బిట్‌కాయిన్ గుప్తధనమే. డబ్బుకి ఆల్టర్నేటివ్గా మార్చుకోగలరే తప్ప ఇదే కరెన్సీ కాదు. ఇలాంటి కరెన్సీనే క్రిప్టో కరెన్సీగా పిలుస్తున్నారు. అయితే 4 ఏళ్ల క్రితమే మెరిల్ లించ్ కరెన్సీ అనలిస్టులు తొందరలోనే ఈ కామర్స్ రంగంలో బిట్‌కాయిన్ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఊహించారు. ఇప్పుడదే నిజమైందంటున్నారు. ఇండియాలో కూడా బిట్‌కాయిన్ కరెన్సీ వాడకం మెల్లగా మొదలైంది. ఆండ్రాయిడ్ యాప్ అయిన జబుపేని 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది. అయితే ప్రభుత్వం నుంచి ఈ అంశంపై నెగిటివ్ రియాక్షన్ రావడంతో బిట్‌కాయిన్ల వాడకంపై సందేహాలు నెలకొన్నాయి. బిట్‌కాయిన్స్ని కరెన్సీగా వాడడం చాలా ఈజీ. అలానే భద్రత కలిగింది. తక్కువ టైంలోనే వీటి ద్వారా లావాదేవీలు చేయవచ్చు. అయితే ఇది నల్లధనంగానే పరిగణించడం వల్ల మన దేశంలో దీని వాడకం ఎంత మేర పెరుగుతుందనేది చెప్పలేకపోతున్నారు. అయితే కార్పొరేట్ ఏజెన్సీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు మాత్రం ఈ తరహా కరెన్సీ వాడకంపై మొగ్గు చూపుతున్నాయనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే కొన్ని కంపెనీల ఫుడ్ కూపన్స్ని డబ్బుకి బదులుగా స్టోర్స్లో మార్చుకోవడం చూస్తూనే ఉన్నారు. ఇలాంటి తరహా అని చెప్పకపోయినా బిట్‌కాయిన్ల వాడకం ప్రపంచంలో చాలా వేగంగా పెరిగిపోతుందని రిపోర్ట్లు చెప్తున్నాయి. అందుకే ఒకప్పుడు ₹10,000 విలువైన బిట్‌కాయిన్ల వాల్యూ ఇప్పుడు 66 కోట్లకి చేరింది.